హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ది చాలా ప్రత్యేకమైన కాంబినేషన్. వాళ్ళు ఇద్దరు కలిసి తీసిన ఆర్య, ఆర్య 2, పుష్ప, రీసెంట్ గా పుష్ప 2 సూపర్ హిట్స్ గా నిలిచాయి. పుష్ప 2 సాధించే రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు, ఇంకా సాధిస్తూనే ఉంది. అయితే మూవీ చివరిలో పుష్ప 3 ద ర్యామ్ పేజ్ అని పోస్టర్ విడుదల చేశారు. అంటే పుష్ప 2కి సీక్వెల్ ఉండబోతుందని సుకుమార్ డైరెక్ట్ గానే అనౌన్స్ చేశారు. పైగా దానికి ట్యాగ్ లైన్ గా ది ర్యాంపేజ్ అని పెట్టడంతో అది పుష్ప 2కి బాబులా ఉండబోతుందని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే పుష్ప 3 స్టోరీ ప్లాట్ ఎలా ఉండబోతుంది, ఏ న్యూ క్యారెక్టర్స్ రాబోతున్నాయి, స్టోరీ ఎలా సాగబోతుంది అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, పుష్ప 3 అయితే రప్పా రప్పా అంటున్నారు. అయితే పుష్ప 3 స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో అని నాకు అనిపించిన దాన్ని మీకు చెప్పబోతున్నాను. అయితే స్టార్ట్ చేద్దామా? లాస్ట్ లో పుష్పరాజు వెళ్ళిన పెళ్లి మండపాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బాంబు పెట్టి కాల్చేస్తాడు. అందరూ ఏమంటున్నారంటే అది విజయ్ దేవరకొండ అని. కానీ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ మనిషి హ్యాండ్ కాలిపోయినట్టు ఉంటుంది. అంటే పుష్పాలు 2లో షికావత్ తనని తాను ఎర్రచందనంతో పాటు కాల్చుకున్న సీన్ తర్వాత తాను కూడా కాలి బ్రతికాడు అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ మనిషి కాలు దగ్గర రేడియో ఉంటుంది. ఏదైతే షికావత్ పుష్ప 2లో మనకు పుష్ప సారీ చెప్పిన ఆడియోని రికార్డ్ చేసుకుని వింటా ఉంటాడు కదా, అది ఆ రేడియోని మనకు ఆ వ్యక్తి కాలు దగ్గర కనిపిస్తుంది. సో వీటిని బట్టి అది షికావత్ అని చెప్పవచ్చు, విజయ్ దేవరకొండ అయితే కాదు. అలాగే జగపతి బాబు క్యారెక్టర్ కూడా పుష్ప 3లో స్ట్రాంగ్ గా చూపించవచ్చు. ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది పాస్ట్ లో. సో దాన్ని కొన్ని సీన్స్ తో సుకుమార్ బిల్డ్ చేయొచ్చు. దానివల్ల ఆయన ఎంత స్ట్రాంగ్ అని చూసే ప్రేక్షకులకు ఇండైరెక్ట్ గానే అర్థమైపోతుంది. సో ఇప్పుడు జగపతి బాబు యొక్క తమ్ముడి కొడుకుని పుష్ప చంపేశాడు కాబట్టి ఆ రెవెన్యూ తీర్చుకోవడానికి షికావతో చేతులు కలుపుతాడు. వాళ్ళు మాత్రమే కాకుండా ఆల్రెడీ పుష్పకి యాంటీగా ఉన్న జాలిరెడ్డి, సునీల్, అనసూయ వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో ఉండొచ్చు. మేబీ అలాగే విజయ్ దేవరకొండ కూడా పుష్పకి యాంటీగా ఉన్న గ్రూప్ లో చేరొచ్చు. బట్ ఇక్కడ మనకు విజయ్ దేవరకొండ ఎందుకు పుష్పకి యాంటీగా అయ్యాడనే దాని గురించి పుష్ప 3లో ఎక్కువ భాగం ఉంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే పుష్ప 2లోని జపాన్ లో జరిగే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, దానికి రీజన్ ని ఈ పుష్ప 3లో చూపించొచ్చు. పుష్ప 2లో లాగా పుష్ప ఈసారి ఎవరైనా జపాన్ డీలర్ తో డైరెక్ట్ గా డీల్ చేసుకొని ఉండొచ్చు. సరుకు సప్లై అయిన తర్వాత ఆ జపాన్ డీలర్ పుష్పరాజ్ని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తుండొచ్చు. సో దాంతో పుష్ప జపాన్ వరకు వెళ్ళి ఆ ఫైట్ చేస్తుండొచ్చు. కానీ ఆ ఫైట్ లాస్ట్ లో పుష్పని బుల్లెట్ తో షూట్ చేస్తారు. తాను సముద్రంలోకి పడిపోతాడు. దాని తర్వాత ఏమైందనేది మనకు చూపించలేదు. సో దాని తర్వాత నుండి పుష్ప 3లో చూపించచ్చు. నాకు తెలిసి సముద్రంలో పడిపోయాక పుష్ప చనిపోయాడని అనుకుంటున్నారు, లేదా చనిపోయాడని అనుకునేలానే పుష్ప క్రియేట్ చేస్తుండొచ్చు. దానివల్ల పుష్పరాజ్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు తన శత్రువుల నుండి. కానీ మీరు సరిగ్గా గమనిస్తే పుష్ప 2 విడుదలవడానికి ముందే ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు పుష్ప టీం. దాంట్లో పుష్ప ఇంకా బ్రతికే ఉన్నాడు, అడవుల్లో తిరుగుతున్నట్టు ఒక న్యూస్ ఆ సీక్వెన్స్ వస్తుంది. సో ఆ జపాన్ ఫైట్ లో చనిపోయాడని నమ్మిన జనాలు మళ్ళీ ఈ సీన్ ద్వారా తను బ్రతికే ఉన్నాడు అని తెలియచ్చు. ఆ గ్లింప్స్ వీడియోలో పుష్ప బ్రతికే ఉన్నాడు అని చూపించింది ఈ జపాన్ ఫైట్ తర్వాత ఉండొచ్చు, లేదా పుష్ప 2లోని క్లైమాక్స్ లో ఆ పెళ్లి మండపంలో బాంబు పెట్టి పేల్చేస్తారు. సో అందులో పుష్పతో పాటు తన ఫ్యామిలీ కూడా చనిపోయి ఉండొచ్చు. సో చనిపోయారని జనాలు నమ్ముతుంటే, లేదు పుష్ప బతికే ఉన్నాడు, అడవుల్లో సంచరిస్తున్నాడని ఈ సీన్ ద్వారా జనాలకి తెలుస్తుండొచ్చు.
మాక్సిమం పెళ్లి మండపంలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత జరిగేదే అని నాకు అనిపిస్తుంది. తాను బతికే ఉన్నానని కేవలం జానకి మాత్రమే కాదు, జగపతి బాబు, షెకావత్ గ్రూప్ కూడా అప్పటి వరకు తెలియంది తర్వాత తెలుస్తుంది. దాంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న వాళ్ళు పుష్పాని వెతికి చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ సీన్ ముందుగా గ్లిమ్స్‌లా రిలీజ్ చేయడం చూస్తుంటే, సుకుమార్ ముందుగానే 'పుష్ప 3'కి సంబంధించిన షూటింగ్‌ని కొంచెం కంప్లీట్ చేశాడేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు 'పుష్ప' చనిపోయినట్టు దాంకొని తిరుగుతున్నాడని. చనిపోయాడని జగపతి బాబుకి, షెకావత్‌కి తెలిస్తే వాళ్ళు కామ్ అయిపోతారేమో అని అయ్యుండొచ్చు. ఇంకో వెర్షన్ ఏంటంటే, జగపతి బాబు, షెకావత్ కలిసి ఇంతకు ముందే ఈ పుష్పరాజ్ ఫ్యామిలీ మీద అటాక్ చేసుండొచ్చు. సో, పుష్పకి ముఖ్యమైన వ్యక్తి అది తన అమ్మ అయ్యుండొచ్చు. లేదా శ్రీవల్లి, లేదా శ్రీవల్లి కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ అయ్యుండొచ్చు. సో, ఆ రివెంజ్ కోసం అలా దాంకొని తిరుగుతుండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆ పెళ్లిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో కేవలం శ్రీవల్లి మాత్రమే చనిపోయి ఉండొచ్చు. లేదా పుష్ప వాళ్ళ అమ్మ మాత్రమే చనిపోయి ఉండొచ్చు. లేదా ఇద్దరు కూడా చనిపోయి ఉండొచ్చు. ఆ శ్రీవల్లి కొన్న ఊపిరితో ఆహ్, తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిచ్చుండొచ్చు. సో, అయితే ఆ బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడనుకున్న పుష్ప ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిస్తే, అది అప్పుడే పుట్టిన తన పిల్లాడికి కూడా ప్రమాదం అని అడవుల్లో తిరుగుతూ దాంకొని మరీ ఆ పిల్లాడిని కాపాడుతుండొచ్చు. ఆ క్రమంలోనే మనకు ఆ గ్లిమ్స్‌లో చూపించిన పుష్ప బ్రతికే ఉన్నాడు అని సీన్ అయ్యుండొచ్చు. అయితే ఇందులో జగపతి బాబు చాలా స్ట్రాంగ్‌గా కనిపించే విలన్‌లా ఉన్నాడు. ఇప్పటి వరకు చూపించిన దాని ప్రకారం ఆయన సైలెన్స్‌గానే ఉన్నారు. కానీ అది వైలెంట్‌గా మారే అవకాశం ఉంది. అలాగే 'షెకావత్‌ని' కూడా స్ట్రాంగ్‌గా చూపిస్తే బాగుంటుంది. 'పుష్ప 2'లలో కాకుండా స్ట్రాంగ్‌గా చూపిస్తే హీరో ఇంకా స్ట్రాంగ్ అని ఎలివేషన్ వస్తుంది. వీటి అన్నిటికి మించి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని అందరికీ ఆసక్తిగా ఉంది. విజయ్ దేవరకొండ పుష్పకి యాంటీగా ఉండబోతాడా? లేదా పుష్పకి సపోర్ట్‌గా ఉంటాడా అని. యాంటీగా ఉంటేనే విజయ్ ఇంకో స్ట్రాంగ్ విలన్‌గా 'పుష్ప 3'లో ర్యాంపేజ్ క్రియేట్ చేయొచ్చు. అయితే చూద్దాం. 'పుష్పకి' మరి 'జగపతి బాబుకి', 'విజయ్ దేవరకొండకి' అలాగే 'షెకావత్‌కి' మధ్య వార్ ఎలా ఉండబోతుందో అని. సరిగ్గా తీస్తే 'పుష్ప 3' రప్ప రప్ప అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీని గురించి మీరేమంటారు? మీకేమైనా అభిప్రాయాలుంటే వాటిని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.